వద్దండి అమ్మ ఇచ్చేస్తాం బాబు అంటే నువ్వు వేసుకెళ్ళిపోతావా నీవు ఇంటికి అప్పు చెప్పాలి కదా. మా ఇల్లు వెళ్ళిపోతాను అంకులు నెమ్మదిగా రావుతా కంగారు బండి లేకుండా బండి కావాలా బండి చెప్పరా మా అమ్మకు తెలిసండి మా అమ్మకు తెలిసి వచ్చారండి అంకుల్. ఎవరు ఇచ్చారు బండి? నేనే తీసుకొని వచ్చానండి అంకుల్. ప్లీజ్ అంకుల్ నాకు ఇచ్చాను అంకుల్. వెళ్ళిపోతాను అంకుల్. ప్లీజ్ అన్న పెడతాను ఎవరు అందుకున్నారు అంకుల్. నేను వెళ్ళిపోతున్నా అంకుల్. అందరూ నన్ను వచ్చారండి టీవీలో పడతానేమోనండి. ఎందుకు పడతారా? ఎవరు వేస్తారు? భయం తగ్గించడానికి దగ్గర పట్టుకున్నాను. బండి ఎలా బాబు కాదు నీకు ఇచ్చేస్తా ఉండరా. నీకు మీ పేరెంట్స్ కి ఇవ్వాలి కానీ పిల్లలు ఎలా నడుపుతారా? నువ్వు వెళ్తావు మళ్ళీ బండి ఎలా ఎవరు నేర్పారు? బండి వేసి పడకూడదు. కంగారు పడకరా కంగారు పడకరా. చెప్పమ్మా నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. అక్కర్లేదు అంటుంది. నేను వెళ్ళిపోతాను. అంటే 4 పక్కలు ఉన్నాయి. ఏ పక్క కెమెరాలో పడిపోతావు. నీకెలా ఇస్తారా బండి? నడిపించుకుంటాను వెళ్ళిపోతానండి. ఆ పని ముందే చేయాలి కదరా. ఆ పని ముందే చేయాలి కదా. బండి నడిపించుకుని వస్తే మేము పట్టుకోపోతాం కదా. నువ్వు దొర్లించుకొచ్చావు అని పట్టు రోడ్డు మీద మేము పట్టుకోం కదా. మరి నువ్వు అనవసరంగా బండి ఎక్కి తొక్కావు. మరి తొక్కకూడదు కదా. నేను కొట్టొద్దని చెప్తాము. కాదులేండి నేను వదిలేస్తాను. నీ భయం తగ్గించడానికి అవును బండి నీకెలా ఇస్తావా? నీ నాన్నకో మీ ఇంటి వరకు పంపమంటావా? పంపించాను. మళ్ళీ నన్ను డౌట్ వచ్చేది. తర్వాత నడిపించుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నా. నడిపించుకుంటే వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే డీటెయిల్స్ వద్దులే. డీటెయిల్స్ సరేలే. రానండి నేను ఒకసారి రానండి. కంగారు పడు కంగారు పడు. నేను కంగారు పడుతున్నాడు. జీప్ లో కూర్చో. చెప్పాలి కదా. ठीक है सर पेस्ट ఎవరేమన్నారు అంటుంటే సౌండ్ క్లియర్గా వస్తుందా? ఆపైందా?